దానికి కంటిన్యూషన్గా మళ్ళీ ఇదే చూపిస్తున్నాను. ఏంటి అలా అసలు చాలా వీడియోస్ ఉన్నాయి. ఇటు నేను తీశాను, ఇటు మమ్మీ తీసింది, ఇటు తమ్ముడు వాళ్ళు తీశారు. అన్ని వీడియోస్ కలిపి నాకు ఒక 150 వీడియోస్ వచ్చాయి. అవి ఒక 4-5 పార్ట్స్గా డివైడ్ చేశాను. అందులో ఫిల్టర్ చేసి మళ్ళీ నేను ఒక 4 పార్ట్స్గా, 3 పార్ట్స్గా, 2 పార్ట్స్గా అలా పెట్టాలనుకుంటున్నాను. ఇంకా చాలా ఉంది. సో చిన్నగా డెకరేషన్ అయితే మేము చేస్తున్నాం. మా మమ్మీ, ఇంకా అత్తయ్య అండ్ మా మరదలు వాళ్ళ మమ్మీ వాళ్ళ సైడ్ అందరు వచ్చేసారు. నేను నా చెల్లి ఇంకా కష్టపడతాం. ఇది వచ్చేసి 10 kgs కేక్ అనమాట. ఫస్ట్ బర్త్డే కదండి మా బుజ్జిదాంది, అందుకే 10 kgs కేక్ అయితే తెప్పించింది పిన్ని. ఇంకా మేము బూరలు ఊదుకుంటానే ఉన్నాము. మొత్తానికి మా బర్త్డే గర్ల్ వచ్చేసింది. అసలు రౌడీ పిల్ల ఇది. దీని పేరు మామూలు గోల చేయదండి. మీకు వీడియోలో ఇలా కనిపిస్తుంది కానీ అమ్మో పెద్ద రౌడీ ఇది. మా ఇంట్లో ఎంత క్యూట్గా ఉండిద్దో బుజ్జిముండ. ఇది మా పెద్ద మామయ్య తనకి గిఫ్ట్ చేశారు ఫ్రాగ్. తన ఫస్ట్ బర్త్డే కదా అదే వేసుకుంది. మా ఇక్కు మమ్మ తనకి కంఫర్ట్గా ఉండాలి. మా ఇఖర ఎక్కడున్నా సరే చాలా కామ్గా క్యూట్గా కంఫర్ట్గా ఉండిద్ది. ఇది మా చెల్లి వాళ్ళ కూతురు బుజ్జిగా ఉండిద్ది. మనం ఇంకా డెకరేషన్ పనిలోనే ఉన్నామన్నమాట. అటు ఇటు తిరుగుతూ కేక్ అయితే క్రీమ్ కూడా టేస్ట్ చేసేస్తున్నాను. చాక్లెట్ కేక్ అంటే చాలా ఇష్టం. అందరు కూల్ కేక్ లైక్ చేస్తారు. నేను కూల్ కేక్ కన్నా నార్మల్ కేక్స్ లైక్ చేస్తాను. సో కేకే కదా హా. మొత్తానికైతే మా పిండి మేమందరం కలిసి అలా స్టేజ్ అదే డెకరేషన్ చేసేసాము. అండ్ ఈలోపు బాబాయ్ పిన్ని మా వాళ్ళందరూ రెడీగా ఉన్నారు స్టేజ్ ఎక్కి కేక్ కటింగ్ కోసం. అలా అయితే పెట్టేశాము. అదిగోండి ఫుల్ కేక్. హ్యాపీ బర్త్డే ఆసిఫా. సో ఇలా అయితే డిజైన్ చేయించామన్నమాట. 10 kgs కేక్ చాలా బాగుంది టేస్ట్ అయితే. కాకపోతే కొంచెం క్రీమ్ ఎక్కువ అనిపించింది. నాట్ బ్యాడ్. హ్యాపీ బర్త్డే అంటే హ్యాపీగా స్వీట్గా ఉండాలి కదా. ఇంక ఇక్కడ ఫైర్ చేసేస్తున్నారు. మా తమ్ముడు అయితే, పెద్ద తమ్ముడు చాలా సైలెంట్ అండి. మా చిన్న తమ్ముడు అమ్మో గోల. వాడైతే అందరి మీద ఆ ఫైర్ అలా ఒక్కసారి అనేసరికి అందరికీ ఆకలేశారు. ఇక్కడ మా పిన్ని వాడిని సతాయిస్తుంది. పెద్దోడిని, వాడు పెద్దోడు. సో మేమైతే ఇక్కడ వీడియోస్ తీసుకుంటున్నాం. నేను అందరినీ తీస్తుంటే నన్ను మా మమ్మీ అనుకుంటా తీసింది. సో పిన్ని వాళ్ళు, మామయ్య వాళ్ళు, అత్తయ్య వాళ్ళు, మన అనుకున్న వాళ్ళని ఎవరైతే పిలిచిందో మా పిన్ని వాళ్ళందరూ వచ్చారు. సో జస్ట్ నార్మల్ కేక్ కటింగ్. సో నేను మా చెల్లిని తీసుకొని అటు సైడ్ వెళ్ళి హ్యాపీగా నుంచుందా మనకు గొడవ ఎందుకని అక్కడికి వెళ్ళి నుంచున్నాను. సో ఇలా అయితే మా ఇద్దరు మరుదులు, మా ఇద్దరు తమ్ముళ్ళు కేక్ కటింగ్ అయితే చేశారు. తర్వాత వాళ్ళ నాయనమ్మ తాతయ్య అనమాట. సో వాళ్ళ నాయనమ్మ తాతయ్యతో కేక్ కటింగ్ కూడా చేపించేశారు. మనం అలా నుంచొని చూస్తున్నామన్నమాట అందరినీ. సో ఎవరు వచ్చారు, ఎవరు వెళ్తున్నారు. అదిగోండి మా పెద్ద తమ్ముడు వాళ్ళ బుజ్జి పాప. సో ఇది మా ఇమ్రాన్ వాళ్ళ బేబీకి గిఫ్ట్ ఇచ్చుకున్నాడు. సో మొత్తానికి వచ్చి అవి ఇవి అయిపోయిన తర్వాత వీళ్ళు ఇలా కూర్చున్నారు. ఇంకా మా హడావడి అవ్వలేదు. సో ఇప్పుడు మేమైతే ఎక్కామన్నమాట. కేక్ తినిపించి విషెస్ చెప్దామని పిన్ని వాళ్ళది అయిపోయిన తర్వాత. సో నేను అత్తయ్య, మా ఇద్దరు అత్తల్ని ఎక్కించాను. సో వాళ్ళు గిఫ్ట్స్ తీసుకొచ్చాము. సో ఎవరేం తెచ్చాము అంటే తెచ్చినవి అన్నీ ఇచ్చేద్దాం అందరం ఒకటే. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటెం తీసుకుంటే బాగుంటుంది కదా అన్నట్టు ప్లాన్ చేసుకొని తీసుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ బర్త్డే అంటే అందరు గిఫ్ట్స్ ఇస్తారనుకోండి. సో ఇదన్నమాట విషయం. అదిగోండి మా అత్తయ్య అయితే మా బుజ్జి దానికి విష్ చేస్తూ ఈ చైర్ అయితే గిఫ్ట్ ఇచ్చారు. కూర్చొని తినొచ్చు. చెప్పాను కదా ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియోలో కూడా పెట్టాను ఆ చైర్. అండ్ మా చిన్నతయ్య మిక్కీ మౌజ్ లాగా తెచ్చింది. సో నేను చూడలేదు, అది ఆల్రెడీ ప్యాకింగ్ చేసేసింది. నాకు అంత ఐడియా లేదు. నేనైతే ఈ పింక్ తెడ్డి తీసుకున్నాను. అదుగండి మా చిన్నతయ్య. తర్వాత మనం స్టేజ్ ఎక్కగానే మామూలుగా లేదు, బ్లాస్ట్ చేశారనమాట. ఎంతైనా మనం అంటే వేరబ్బా. అలా చేయకపోయినా అలా క్రియేట్ చేసుకుంటాం అనమాట మనం. సో ఇది అయిపోయిన తర్వాత అటు అన్నయ్య ఇటు తమ్ముళ్ళు మామూలుగా బ్లాస్ట్ చేయలేదు. కేక్ కటింగ్ చేయాల్సింది మనం ఎక్కినప్పుడు బ్లాస్ట్ చేస్తే అదొక హ్యాపీనెస్ కదా. సో ఇలా అయితే అవుతుండగా అబ్బో చాలా ఫొటోస్ ఉన్నాయి. అది ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తానులేండి మీకు బోర్ కొట్టకుండా. అంటే 5 minutes 6 minutes కంటే ఎక్కువ పెట్టదలుచుకోలేదు. చూసే వాళ్ళకి కూడా అదే వీడియోనా అనిపించకూడదు కదా. సో చాలా బాగా జరిగింది, చాలా సింపుల్గా చేసిన. ఇది వచ్చేసి మమ్మీ మా ఇక్కు తల్లి అనమాట.
ఇంకా మా పిన్ని వాళ్ళది అండ్ మా మామయ్య వాళ్ళది వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఇక్కడికి చాలా లాంగ్ వీడియో అయిపోద్ది. మమ్మీ ఏంటంటే ఇది ఇచ్చింది. సో ఈ గిఫ్ట్ వచ్చేసి జిగ్జాగ్ సైకిల్ లాంటిది మా ఇకు బొమ్మ దగ్గర ఉందన్నమాట. సో అలాంటిది సేమ్ ఆసిఫాకి కూడా ఉండాలి అని ఇచ్చింది. సో ఇది వచ్చేసి ఈ వీడియో ఇంకా కంటిన్యూషన్ ఉంది, చూసేయండి.